లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 11 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి గివెన్ ఏ నెంబర్ ఈజ్ పాలిండ్రోమ్ ఆర్ నాట్. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. పాలిండ్రోమ్ అంటే ఏంటి? పాలిండ్రోమ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎలా అయితే ఉందో రివర్స్ చేసి చూసినా కానీ అలానే ఉండడం. లైక్ ఎలా అంటే ఇప్పుడు వికట కవి ఉంది, సో దాన్ని ముందు నుంచి చదివినా వికట కవే వస్తుంది, రివర్స్లో చదివినా కానీ వికట కవే అని వస్తుంది. సో అది పాలిండ్రోమ్ అంటే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు 7447 ఉంది. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూసినా కానీ మనకు 7447 వస్తుంది. సో ఇది పాలిండ్రోమ్ అంటే. ఇప్పుడు ఒక ఇచ్చిన నెంబర్ పాలిండ్రోమా కాదా అని చెప్పి ఎలానో స్టెప్స్ చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఏంటిది అంటే, సో ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయాలి. సో ఈ రివర్స్ లాజిక్ అనేది నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రివర్స్ వచ్చిన నెంబర్ని ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేయడం. లైక్ ఎలా అంటే రివర్స్ వచ్చింది కదా, సో రివర్స్ ఈక్వల్ టు నెంబర్. సో ఇది ట్రూ అయితే మనకు ఈ రెండు నెంబర్స్ సేమ్ అనమాట. సో అప్పుడు అది పాలిండ్రోమ్ అని చెప్పి కన్ఫర్మ్ చేస్తాం. సో ఈ 2 స్టెప్స్ అనమాట దీనికి. సో ఫస్ట్ స్టెప్ అయింది రివర్స్, దెన్ కంపేర్. సో ఇది రివర్స్ నెంబర్ లాజిక్ అనమాట. సో ఇది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ సో ఇక్కడ నేను ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఈ నెంబర్ని మనం ప్రతిసారి డివైడ్ 10 చేసినప్పుడు ఇది 0కి మూవ్ అవుతుంది. అండ్ కంపేర్ చేసేటప్పుడు మనకి ఇంకో నెంబర్ మనకి ఇంకో వేరియబుల్ కావాలి కాబట్టి సో నేను ఇంకో ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుని ఇక్కడ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ స్టెప్ ఏంటిది రివర్స్ నెంబర్. సో రివర్స్ నెంబర్ చేసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటిది కంపేర్ చేయడం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇఫ్ మనం ఎక్స్ట్రా వేరియబుల్ ఏం తీసుకున్నాం, నెంబర్ అని తీసుకున్నాం కదా. సో ఇఫ్ నెంబర్ ఈక్వల్ టు రివర్స్. సో ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో, మనం ఏం చేస్తాం, ప్రింట్ పాలిండ్రోమ్ అని చేస్తున్నాం. అండ్ ఒకవేళ ట్రూ కాకపోయింది అనుకో, ఎల్స్ ప్రింట్ నాట్ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేసి చూద్దాము. సో డ్రై రన్ అంటే మీకు తెలుసు కదా, సో ఒక నెంబర్ తీసుకొని అది కోడ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి ఒక్కొక్క స్టెప్ని చూడడం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 744 తీసుకున్నా కదా, సో దీన్ని నెంబర్లో స్టోర్ చేసుకున్నా. ఇది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కంపేర్ చేయడానికి. సో ఇప్పుడు ఈ నెంబర్ని తీసుకొచ్చి ఇలా స్టోర్ చేస్తాను. నేను రివర్స్ 0 తీసుకున్నాను. సో ఇప్పుడు 7443 ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రిమైండర్ ఇచ్చి రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రివర్స్ ఇంటూ 10 కదా, సో ఇక్కడ ఏమవుతుంది 0 ఉంటుంది కాబట్టి 0 + 3 సో ఈక్వల్ టు 3 అవుతుంది. అండ్ నెంబర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7443/10 కదా, సో 744 అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఎప్పుడు వస్తుంది, రిమైండర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 4. అండ్ ఇక్కడ రివర్స్ ఈక్వల్ టు ఎంత, 3 × 10 + 4 34. అండ్ నెంబర్ ఈక్వల్ టు ఎంత 74 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది, రిమైండర్ మళ్ళీ 4 వస్తుంది. అండ్ రివర్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 340 + 4 సో 344 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, నెంబర్లో ఎంత అవుతుంది 7 వస్తుంది. సో నెక్స్ట్ ఏముంటుంది ఇక్కడ మళ్ళీ రిమైండర్ ఈక్వల్ టు 7 కదా, 7 వచ్చేస్తుంది. అండ్ రివర్స్ ఏమవుతుంది 3440 + 7 అవుతుంది. సో ఎంత 3447. సో ఇక్కడ నెంబర్ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అండ్ మనకు రివర్స్ వచ్చిన నెంబర్ ఎంత 3447 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఈ కండిషన్ ఏంటిది, నెంబర్ ఎంత 7443 ఈక్వల్ టు 3447. సో ఇది ట్రూ కాదు, సో ఫాల్స్. సో అప్పుడు నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 7 ఉంది అనుకో, ఇక్కడ కూడా 7 వస్తుంది. అండ్ అప్పుడు పాలిండ్రోమ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఇది పాలిండ్రోమ్ ఒక లాజిక్ అనమాట. సో దీన్ని కోడ్లో ఒకసారి ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. సో నేనైతే జావా తీసుకుంటున్నాను, సో మీకు కన్వీనియంట్గా ఉండడానికి. సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు వీడు, పాలిండ్రోమ్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి, కాదు అంటే ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో అక్కడ మనం ప్రింట్ చేసాం కదా, ఆ ప్రింట్ చేసే ప్లేస్లో ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ మనం ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకోవాలి. సో ఇంట్ num అని తీసుకుంటున్నా, ఈక్వల్ టు ఎంత n అని తీసుకుంటున్నా వచ్చిన ఇన్పుట్. దెన్ రివర్స్కి ఒక నెంబర్ తీసుకోవాలి మళ్ళీ. సో మళ్ళీ రివర్స్కి ఒక వేరియబుల్, సో ఇంట్ rev ఈక్వల్ టు 0 తీసుకున్నా. అండ్ దెన్ వైల్ లూప్ n greater than 0.
అండ్ దెన్ నెక్స్ట్ ఏంటిది రిమైండర్. సో ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు n percentile by 10. అండ్ నెక్స్ట్ ఏంటిది రివర్స్ చేయాలి అంటే నెక్స్ట్ ఏంటిది సమ్ కండిషన్, అదే రివర్స్ ఇంటూ 10 కదా. సో ఆర్ఈవి రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. అండ్ నెక్స్ట్ అయిపోయింది ఆ నెంబర్ని బై 10 చేయడం. సో n ఈక్వల్ టు n by 10. సో నెక్స్ట్ ఏంటిది రిటర్న్ చేయాలి. సో ఈఫ్ n um నెంబర్ ఈక్వల్ టు రివర్స్ ఉంటే రిటర్న్ ట్రూ, ఒకవేళ లేదు అంటే రిటర్న్ ఫాల్స్. TURNFALSC. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. కంపైలేషన్ సక్సెస్ అయింది అండ్ ఆల్ 3 టెస్ట్ కేసెస్ పాస్. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం. పాలిండ్రోమ్ నెంబర్ అయితే ప్రాబ్లం అయిపోయింది. సో ఇది పాలిండ్రోమ్ యొక్క లాజిక్ అండ్ దాని యొక్క కోడ్ అనమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి.